భారతీయ జనతా మజ్దూర్ మహాసంఘ్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. తమ సంఘ్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, కార్మికులంతా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సంఘ్ నాయకులు సూచించారు. బెంజ్ సర్కిల్లో భారతీయ జనతా మజ్దూర్ మహాసంఘ్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ ఇతర కార్మికుల సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సంఘ్ నాయకులు మాట్లాడుతూ భవన ఇతర రంగాల నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం సంక్షేమ చట్టాలను అమలు చేస్తోందని అన్నారు. కార్మికులంతా ఈ చట్టం కింద తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. గతంలో నమోదు చేసుకున్న వారు వాటిని రెన్యువల్ చేయించుకోవాలని తెలిపారు. తమ పార్టీ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేస్తున్నట్లు వివరించారు. గవర్నమెంట్ పెట్టినటువంటి ఈ స్కీమ్ ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టారు. ఫిబ్రవరి 20 తారీఖు నుంచి మార్చి 20 వరకు భవన నిర్మాణ కార్మికులకి అందరికీ అవగాహన కల్పించడం కోసం ఈరోజు భారతీయ జనతా మజ్దూర్ మహాసంఘ్ విజయవాడ నగర శాఖ ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రేపు కూడా ఈ శిబిరం ఇక్కడ కొనసాగుతుంది. కార్మికులందరికీ కూడా అవగాహన కల్పించి వాళ్ళ సభ్యత్వం చేర్పించే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. చాలామంది కార్మికులకి ఈ యొక్క విషయం తెలియక వాళ్ళు ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితి. వాళ్ళందరినీ కూడా దీంట్లోకి తీసుకొచ్చి భాగస్వాములు చేసి రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి వాళ్ళ యొక్క పరిస్థితులు ఏదైనా ఎటువంటి ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా వాళ్ళకి గవర్నమెంట్ మీకు అండగా ఉంటుందనేది వాళ్ళకి తెలియజేయడం కోసం చేస్తున్నాం. సిపిఐ సీనియర్ నాయకులు చలసాని వెంకటరత్నం 40వ వర్ధంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు మహిళల నుండి విశేష స్పందన లభించింది. ఈ రోజు చలసాని వెంకటరత్నం వర్ధంతి సభ జరుగుతుందని, ఈ కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొనాలని పార్టీ నాయకులు కోరారు. కృష్ణలంక బ్రహ్మరాంబపురంలో 24వ డివిజన్ సిపిఐ శాఖ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ జరిగింది. ఈ పోటీలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని రకరకాల ముగ్గులు వేసి వాటికి అందంగా రంగులద్దారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ నాయకులు శ్రీనివాస్ మాట్లాడుతూ చలసాని వెంకటరత్నం 40వ వర్ధంతి కార్యక్రమం ఈరోజు జరగనుందని అన్నారు. ఉదయం రక్తదాన శిబిరం, సాయంత్రం వివిధ చేతివృత్తుల వారికి పరికరాలు, పేదలకు చీరల పంపిణీ కార్యక్రమం జరగనుందని పేర్కొన్నారు. పిలిపించిన కారణం చేత అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని చాలా ఉత్సాహంగా ముగ్గులు వేస్తున్నారు. అట్లాగే అదేవిధంగా రేపు ఉదయం 10 గంటలకి చలసాని గారి 40వ వర్ధంతి సందర్భంగా 10 గంటలకు రక్తదాన శిబిరం, తర్వాత సాయంత్రం పెద్ద బహిరంగ సభ నిర్వహించడానికి, ఆ బహిరంగ సభలోనే వృత్తిదారులకు, రజక వృత్తిదారులకి, తర్వాత అనేక రకమైనటువంటి చేతి వృత్తిదారులకి వాళ్ళకి ఆర్థిక సహాయము, చాలా చేతి పనిముట్లు ఇవ్వడానికి కూడా మన డివిజన్ 24వ డివిజన్ శాఖ భారత కమ్యూనిస్ట్ ఇక్కడ ముగ్గులు పోటీలు నిర్వహిస్తున్నారు. రోజుల్లో సంస్కృతిని అందరూ మర్చిపోయే రోజుల్లో వీళ్ళు ముగ్గులు పోటీలు పెట్టి 40వ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు చదువే మార్గమని పలువురు విద్యావేత్తలు పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో క్రమశిక్షణ అలవరుచుకోవాలని వారు సూచించారు. మానవీయ సంబంధాలు పెంచుకోవాలని చెప్పారు. విజయవాడ చిల్డ్రన్స్ స్కూల్స్ ట్యుటోరియల్స్ అసోసియేషన్ 24వ వార్షికోత్సవం పిబి సిద్ధార్థ ఆడిటోరియంలో జరిగింది. ఈ సందర్భంగా పలువురు విద్యావేత్తలు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు దేశభక్తి భావాలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆసక్తి గొలిపే ప్రయోగాలు అవసరమని అన్నారు. నిరుపేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉచిత విద్యను అందించేందుకు పాఠశాలలు కృషి చేయాలని అన్నారు. స్ఫూర్తి ప్రదాతలు ఎంతో మంది ఉన్నారు. మనకు వాళ్ళు స్ఫూర్తిగా గుర్తుపెట్టుకోండి. జీవితంలో గెలవాలి అంటే పకటాలు కూడా ఉంటాయి, ఓడిపోవటాలు ఉంటాయి, చిత్కారాలు ఉంటాయి, సత్కారాలు ఉంటాయి. చిత్కారాలు కుంగిపోకూడదు, సత్కారాలు కుంగిపోకూడదు. గుర్తుపెట్టుకోండి. మనం అల్టిమేట్ గా ప్రజాహితం కోసం, మన కుటుంబ హితం కోసం, దేశ హితం కోసం మనం పాటుపడాలి. అటువంటి వాళ్ళు ఇంకొకటి నేను చెప్పదలుచుకున్నాను. ఆయన మీకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, అనంతరం పోటీల్లో విజేతలుగా నిలిచిన 620 మందికి జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశారు. అనంతరం తుమ్మల శ్రీకుమార్కు ఆత్మీయ సత్కారం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలో